హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్త ప్రాంతానికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రాంతం అంతా గమనించండి ఎలా ఉందో. బాగుంది ఫ్రెండ్స్. నడుస్తున్నాము ఈరోజు ఈ ప్రాంతంలో. ఇక్కడ పిస్టల్ తగిలింది ఫ్రెండ్స్. సూది ముక్క రాయి ఫ్రెండ్స్. సూది ముక్క రాయి తగిలింది మనకి ఈరోజు ఇక్కడ. ఇలాంటి వాళ్ళని మనకి అడిగిపోయినప్పుడు బాధగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది ప్లేస్ అంతా. కొత్త ప్రాంతం రావడం జరిగింది ఫ్రెండ్స్. ఉడికిన రాయి ఫ్రెండ్స్ ఇది. ఇలా ఉంది చూడండి, అద్భుతంగా ఉంది. ఇలాగా ఉడికిన రాళ్ళు ఉండే కాడ, సూది ముక్కరాయి ఉండే కాడ, చెట్టు ముక్కరాయి ఉండే కాడ మనకి వజ్రం దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఆ లావా వేడికి తట్టుకోలేక ముందుగానే ఆడో దూరంగా పగిలిపోయి ఉంటాయి. మనం గమనించుకోవాలి. ఆ ప్రాంతం అంతా ఇంకొక రాయి దొరికిందంటే ఆ ప్రాంతంలో ఎక్కడ దూరంగా ఏడో కోరి ఉన్నట్టే ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఏం తగలలేదు ఈరోజు రావడం జరిగింది. ఇంకా వజ్రంగా ఏం తగలలేదు. దానికి సంబంధించిన రాళ్ళు తగులుతున్నాయి ఫ్రెండ్స్. బాగా లావా వేడికి ఉడికిన రాయి ఇలా తగులుతున్నాయి ఫ్రెండ్స్ రాళ్ళన్నీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎంత స్టీల్ కోటింగ్ ఉందో ముక్క. ఇదండి అద్భుతంగా ఉంది. ఒక స్టీల్ కోటింగ్ ఉందా బిస్టల్ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, అద్భుతంగా ఉంది ప్లేస్ అంతా. చూడండి ఫ్రెండ్స్, గమనించండి ప్లేస్ అంతా కూడా. మీరు ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో ఎదురగినా కూడా తెలుగులో అడగండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను, అడ్రస్ కూడా చెబుతాను. మనకి ఇక్కడ అంత ఎక్కువగా చెక్కుముక్కు రాయి ఉంది ఫ్రెండ్స్. చెక్కుముక్కు రాయి అంటే ఇలాగ ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. చెక్కుముక్కు రాయి, పాలవంచి రాయి ఇలా ఉండే ఫ్రెండ్స్ ఈ ప్రాంతం అంతా కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ప్రాంతం అంతా కూడా ఇలా ఉండే. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రాంతం అంతా కూడా ఇలా ఉడికిన రాయి, చెక్కుముక్కు రాయి, పాలవంచి రాయి ఉంది ఫ్రెండ్స్. ఎక్కువగా ఈ పాలవంచి రాయి ఉండే కాడ, చెక్కుముక్కు రాయి ఉండే కాడ మనకి వజ్రం దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ప్లేస్ అంతా కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పాలవంచి రాయలు ఎలా ఉందో. ఇంకా ఫ్రెండ్స్ ఈ పాలవంచి రాయలు ఇక్కడ బిస్టల్ ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పిస్టల్ తయారవుతుంది. ఎంత పిస్టల్ తయారవుతుంది. ఇట్లాగా పిస్టల్ తయారయ్యి మనకు వజ్రం కూడా అవకాశం ఉంది. ఇక్కడ మెరుస్తుంది. కాకపోతే మన దగ్గర ఏం లేదు కొలగొట్టడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, అద్భుతంగా ఉంది. చూడండి అక్కడ మెరుస్తుంది. ఇక్కడ మనం ఏలు పెట్టిన కాడ మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది మనం కొట్టడానికి ఏం రాదు. కలర్గా ఉంది ఫ్రెండ్స్. కలర్గా మెరుస్తుంది. గమనించిన ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కానంటే ప్రెస్ చేయండి. అలానే ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. పక్కనే బెల్ కానంటే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోలు ఇంట్రెస్ట్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశించిన ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా. ఇక చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు ఎలా ఉండయో. అంతా ఈ ప్రాంతం అంతా ఉడికిన రాయి ఉంది ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, ఈ ప్రాంతం అంతా అచ్చంగా ఉడికిన రాయి ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోయిందో చూడండి. ఒక రాయి
మొత్తం అంటే ఇలాగా లావాలో ఉడికిన రాళ్ళు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇట్లా అద్భుతంగా ఉంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. మనకి ఇట్లాగా ఈ ప్రాంతానికి వస్తే అంత పాలవంచి రాయి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మట్టి తోడేశారు, గమనించండి. జనం వజ్రాలు వేట కొనసాగించారు. ఇక్కడ వేట కొనసాగించి మట్టి అంతా తిరుగుతోమారు. తిరుగుతోమి మొత్తం చేశారు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. రాయే ఇది, రాయి మట్టి అయిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం ఆ వేడికి ఉడికి అంతా మట్టి అయిపోతుంది. రాయే ఇది, ఉడికింది అంతా. ఎలా ఉందో చూడండి. ఉడికిన రాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మెరుస్తుంది, పెంచుదాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తుంది ఇక్కడ. ఇదిగో ఫ్రెండ్స్. ఇదొక బిస్టాల్ ఫ్రెండ్స్. బిస్టల్ ముక్క తగిలింది మనకి ఈరోజు. మళ్ళీ ఇదొక బిస్టలు. ఇట్లాగా బిస్టల్ రాళ్ళు ఉండకాడ, పాలవంచి రాయి ఉండకాడ కూడా మనకి డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం అంతా మీరు గమనించండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంత ఉడికిన రాయి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రాంతంలో ఉడికిన రాయే ఎక్కువ ఉంది, బాగా అద్భుతంగా ఉంది ఉడికిన రాయి. ఈ ఉడికిన రాయి ఉంది కాబట్టి మనకి తప్పకుండా వజ్రం దొరికే అవకాశం ఉండదు. చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి ఎలా ఉందో. రాయి ఫ్రెండ్స్ ఇది. రాయి చేత్తో అంటేనే పగిలిపోద్ది ఫ్రెండ్స్ రాయి అంతా. ఇవి చూస్తున్నారా, చేత్తో అంటేనే పగిలిపోతుంది. ఇలాగా ఉండరాయి అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ రాయి అంతా. ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కాన్ ప్రెస్ చేయండి. ఆన్లైన్ ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా ఛానల్లో అనేక అద్భుతమైన వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ ప్రాంతానికి వెళ్తే రాయి దొరుకుతుంది మీకు చెప్పి ఉన్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ. మళ్ళీ గమనించుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా. మేము వెళ్ళే ప్రాంతంలో అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కరికైతే వెళ్ళొద్దు ఫ్రెండ్స్, ఇద్దరు ముగ్గురికి వెళ్ళాలి. ఎందుకంటే అడవిలోకి బాగా లోపలికి వెళ్తాము మేము. అడవి ప్రాంతంలో ఎక్కువ వెళ్తాము. ఎందుకంటే అడవి కొంత ప్రాంతంలోనే మనకు వజ్రాలు దొరికేది. అందుకని అడవి ప్రాంతంలో ఎక్కువ తిరుగుతాం ఫ్రెండ్స్ మేము. గమనించుకోండి ఫ్రెండ్స్ రాయి అంతా ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, అదే ఉడికి మొత్తం మట్టి రాయిలాగా తయారైంది ఫ్రెండ్స్. ఇది మట్టే రాయిలాగా తయారైంది. ఇంత గట్టిగా ఉంటుంది అండి, అది గట్టిగా ఉంటుంది. మన పాలు కొట్టినా కూడా పగలదు. ఈ మట్టిలో మనకి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మట్టిలో చిన్న చిన్న రాళ్ళు, మెరిసే రాళ్ళు ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మట్టిలో చిన్న చిన్న రాళ్ళు ఉడికి ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో ఇలాగా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ బిస్టల్ మెరుస్తుంది చూడండి. ఇదిగో ఫ్రెండ్స్ పగిలిపోయి ఉంది ఫ్రెండ్స్, చిన్న ముక్క. ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగా పగిలిపోయిన రాళ్ళన్నీ అద్భుతంగా ఉంటాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రాయి. ఇది ఒక పాలవంచి రాయి ఫ్రెండ్స్. ఈ పాలవంచి రాయికి ఉడికిన రాయి కరుచుకొని ఉంది, గమనించండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇదంతా పాలవంచి రాయి ఫ్రెండ్స్. ఈ పాలవంచి రాయికి ఎంత ఉడికిపోయిన రాయి కరుచుకొని బాగుంది. అంటే ఆ లావా వేడికి రాయి మట్టి
రాయిలాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. రాయి అంతా ఇది ఉడికింది, కరుసుకుపోయింది. మనం గమ్మ ఎట్లా పోస్తే కరుసుకుంటుందో అట్లాగా రాయి కరుసుకుపోయింది. రాయి అంతా వేడికి నల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఎలా ఉంది, అద్భుతంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నా చేతిలో ఉన్నది చూడండి ఫ్రెండ్స్ రాయి అంతా. అదిగోండి ఫ్రెండ్స్, నా చేతిలోనే ఉంది. అంతా లాభ వేడికి ఉడికింది రాయి ఫ్రెండ్స్ ఇదంతా. ఇంకా చూడండి ఎలా ఉందో, అద్భుతంగా ఉంది రాయి అంతా. అదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ లావా వేడికి ఇదంతా ఉడికి మొత్తం రాయి మట్టి కూడా రాయిలాగా అయిపోయింది ఉడికి. చూడండి ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన రాళ్ళు మీరు గమనించుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి రాళ్ళు ఉండకాడ మనకు తప్పకుండా వజ్రం దొరికే అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు చిన్న ముక్క తగిలింది. ఇలాగా మనకు వజ్రం దొరికే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్లో అనేక అద్భుతమైన వీడియోలు ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ ప్రాంతానికి వెళ్తే లేదు మీకు చెప్పి ఉన్నాను ఫ్రెండ్స్, తప్పకుండా గమనించుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. బాయ్.